హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మేఘా మూమెంట్స్. ఈ రోజు నుండి మనం సంక్రాంతి సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. అందులో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఈ బెల్లం అరిసెలు. ఈ బెల్లం అరిసెలు చేసుకోవడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బియ్యం. సో ఈ బియ్యాన్ని మనం ముందు రోజే నానబెట్టుకోవాలి. ఒక 12 నుంచి 24 అవర్స్ వరకు ఈ బియ్యం నానితే సరిపోతుంది. అలా నానబెట్టిన బియ్యాన్ని మనం నెక్స్ట్ డే మార్నింగ్ బియ్యం వాడేసే గిన్నెలు ఉంటాయి కదా, ఆ గిన్నెలోకి బియ్యాన్ని అంతా వాడేసేసుకోవాలి, వాటర్ అంతా పోయే వరకు. అలా వాడేసుకున్న బియ్యాన్ని మనం తడిగా ఉన్నప్పుడే పిండి ఆడించుకోవాలి. అరిసెలకు ఎప్పుడు తడి పిండే యూజ్ చేస్తారు. సో మనకి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. పిండి ఎప్పుడు మూత పెట్టేసే ఉంచాలి, తడి అనేది పోకుండా ఉండడానికి. అరిసెలకి ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ బెల్లం. అరిసెలు వండడానికి అంటే మనకి బయట పెద్ద పెద్ద అచ్చులు పోసి అమ్ముతూ ఉంటారు. ఆ బెల్లం అయితే అరిసెలు వండడానికి చాలా బాగుంటుంది. ఆ బెల్లాన్ని మనం చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. అలా వేసుకున్న బెల్లానికి మనం వాటర్ పోయాలి. దీని మెజర్మెంట్ ఏంటంటే 1 kg బెల్లానికి 1/2 లీటర్ వాటర్ పోస్తే మనకి పాకం అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలా వాటర్ పోసిన బెల్లాన్ని పొయ్యి మీద పెట్టండి. ఆ బెల్లం అంతా వాటర్లో కరిగిపోవాలి. అలా కరిగిపోయిన తర్వాత మనం దాన్ని ఒకసారి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ కానీ ఉంటే బయటకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఇలా మనం స్ట్రెయిన్ చేసుకోవాలి బెల్లం వాటర్ని. ఆ స్ట్రెయిన్ చేసుకున్న బెల్లం వాటర్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఒక స్టీల్ ప్లేట్లో వాటర్ తీసుకుని అందులో ఈ బెల్లం పాకం వేస్తే ఇలా ఉండలాగా అవ్వాలి. అప్పుడు మనకి పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఆ తర్వాత మనం ముందుగా ఆడించిన పిండిని తీసుకొని ఆ బెల్లం పాకంలో కలపాలి. మనకి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది అరిసెలకి. ఆ తర్వాత ఈ పిండిలో మనం కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఎందుకంటే అరిసెలు మనకి గుల్లగా రావడానికి ఆయిల్ అనేది పోస్తాము. ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత దాన్ని ఒక మూత వేసి కవర్ చేసేయండి. నెక్స్ట్ పొయ్యి మీద కడాయి పెట్టుకొని దానిలో కావలసినంత ఆయిల్ పోసుకోండి. అరిసెలకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, సో కొంచెం ఎక్కువగానే పోసుకొని అది బాగా హీట్ అవ్వనివ్వండి. అది హీట్ అయ్యేలోపు మనం కలుపుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని అరిసెలు ప్రిపేర్ చేసుకోవాలి. అరిసెలు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ట్రిక్ చెప్తాను. కవర్స్ ఉంటాయి కదా, ఆ కవర్స్ తీసుకొని ఆయిల్ రాసుకొని కింద ఒకటి పైన ఒకటి పెట్టి అరిసె చేస్తే చాలా బాగా వస్తుంది. చూసారా ఎంత రౌండ్గా వచ్చిందో? అలానే అన్ని అరిసెలు ప్రిపేర్ చేసుకోవాలి. అలా వాటిని తీసుకొని జాగ్రత్తగా ఆయిల్లో వేయాలి. ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. స్పిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ చాలా హీట్ ఉంటుంది పొయ్యి దగ్గర. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అరిసెలు అనేవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత వాటిని ఈ గెరిటెలు ఉంటాయి, వీటితో మనం గట్టిగా ప్రెస్ చేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. అలా తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకోండి. అంతే, మన టేస్టీ బెల్లం అరిసెలు రెడీ అయిపోయాయి. మన నెక్స్ట్ ఐటమ్ నువ్వుల అరిసెలు. దీని ప్రాసెస్ బెల్లం అరిసెలతో చాలా సిమిలర్గా ఉంటుంది. పిండి కలుపుకోవడం అంతా సేమ్, కానీ ఏంటంటే మనం ముందు రోజు నువ్వులు అనేవి క్లీన్ చేసుకొని వాటిని నీట్గా ఆరబెట్టుకోవాలి. మనం అరిసెలు చేసే రోజున వాటిని కొంచెం మజ్జిగలో కలిపి పెట్టుకోవాలి. ఎందుకలా అంటే పిండికి నువ్వులు బాగా అతుక్కోవడానికి మనం నువ్వుల్లో మజ్జిగ అనేది కలుపుతాము. మిగతా ప్రాసెస్ అంతా మనం బెల్లం అరిసెలకు ఎలా చేసామో సేమ్ అలానే. ఈ పిండి ముద్దను తీసుకొని నువ్వుల్లో బాగా దొర్లించి దాన్ని అరిసె చేసుకోవడమే. దాన్ని అలా తీసుకొని మూకుట్లో వేసేయాలి.
ఇంకా మిగతా ప్రాసెస్ అంతా మనం బెల్లం అరిసెలకు ఎలా అయితే చేసామో సేమ్ అంతే. మన నువ్వుల అరిసెలు కూడా రెడీ అయిపోయాయి. చూడండి ఎంత యమ్మీగా ఉన్నాయో. అలా వండిన అరిసెల్ని మనం విడివిడిగా తీసుకొని అన్నీ ఇలా ఆరబెట్టుకోవాలి, లేకపోతే అవి ఒకదాంతో ఒకటి అతుక్కుపోతాయి. మన నెక్స్ట్ ఐటమ్ పాకుండలు. పాకుండల కోసం ముందుగా మనం పాకం ప్రిపేర్ చేసుకోవాలి. 1 కేజీ బెల్లానికి 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలి. ఇలా ప్లేట్లో వాటర్ పోసుకొని పాకం వచ్చిందా లేదా అని చూసుకోవాలి. ఇలా ఒక ఉండలాగా అయితే మనకి పాకం అనేది కరెక్ట్గా రెడీ అయినట్టు. ఆ తర్వాత ఆ పాకంలో మనం ఆడించుకున్న పిండి ఉంది కదా, దాన్ని ఫాస్ట్గా వేసుకొని కలుపుకోవాలి, లేకపోతే పాకం గట్టిగా అయిపోతుంది. ఈ పాకుండల్లో మనం కొబ్బరి కూడా వేస్తాము. ముందుగానే మనం కొబ్బరిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని గీలో ఫ్రై చేసుకొని ఉంచుకోవాలి. ఆ ముక్కల్ని కూడా పాకంలో వేసి బాగా కలుపుకోవాలి. పాకానికి సరిపడా పిండి వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకు సరిపోతుంది పాకుండల కోసం. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది పిండి. ఈ పిండిలో కూడా కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆ తర్వాత ఆ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ బాల్స్ని వేడి వేడి నూనెలో వేసేయటమే. వేసిన వెంటనే తిప్పేయకుండా కాసేపు ఆగండి. ఆ తర్వాత కొంచెం ఒకసారి అలా తిప్పుతూ ఉండండి. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో మనకి పాకుండలు అనేవి బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే వాటి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా యమ్మీగా కనిపిస్తున్నాయి. అంతే, మన టేస్టీ పాకుండలు కూడా రెడీ అయిపోయాయి. ఈ 3 ఐటమ్స్ కూడా మీరు ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి.